హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న మాషూబ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకున్నారో చెప్తాను. డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 252 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది స్టార్టింగ్. మీకు స్టార్టింగ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే ఒకటి ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. తర్వాత 5.15 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఈ ఫోటోని కిందకి అయితే తెచ్చుకోండి ఇలా. తర్వాత 5.15 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు 6 ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మీకు డెమో వీడియోలో చూసిన బ్యాక్గ్రౌండ్ వీడియో మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అయితే ఇస్తాను, రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫస్ట్ డే సెలెక్ట్ చేసుకుంటున్నా. దీన్ని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. లాస్ట్కి వచ్చి 19.11 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత దీని మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. లిరిక్స్ కిందికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 5.15 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 8.19 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీని మీద మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి జెడ్ మీద ట్యాబ్ ఇసి కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ జూమింగ్లో వచ్చి కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో మీద ట్యాబ్ ఇసి మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, తర్వాత 7 సెకండ్ దగ్గర ఒక కీ యానిమేషన్, తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. 7 సెకండ్ దగ్గర వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. లెఫ్ట్ సైడ్ జరుపుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు. తర్వాత మళ్ళీ లాస్ట్ 8.19 సెకండ్ దగ్గర వచ్చి రైట్ సైడ్ అయితే జరుపుకోండి ఇలా. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ దగ్గర వచ్చి 5.15 సెకండ్ దగ్గర వచ్చి కర్వ్డ్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా కర్వ్డ్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు. కొంచెం ఇటువైపు అయితే జరుపుకుంటా ఇలా అయితే ఉంటుంది యానిమేషన్ మీకు. తర్వాత మళ్ళీ 8.19 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 10.13 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మోటార్స్లో వెళ్ళి కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. తర్వాత స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి ఇలా ఫోటోని. లెఫ్ట్ సైడ్ జరుపుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు యానిమేషన్. ఇలా అయితే ఉంటుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. మళ్ళీ 10.13 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 12 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే కిందికి జరుపుకోండి. ఇలా కిందికి జరుపుకున్న తర్వాత మళ్ళీ 2 కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి ఫోటోని. ఇలా అయితే ఉంటుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే ఫోటోని అయితే తెచ్చుకోండి. ఇలా ప్రతి ఫోటోని సెలెక్ట్ చేసుకుని కీ యానిమేషన్ ఇచ్చేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మీరు 1 by 1 సెలెక్ట్ అయితే చేసుకోండి ఫొటోస్ని. ఇలా కిందికి తెచ్చుకొని స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి ఫోటోని.
ఇలా అయితే ఉంటుంది యానిమేషన్. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. 1 by 1 అన్ని ఫొటోస్ని కీ యానిమేషన్ ఇచ్చేసి లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో కింద మీకు ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది. దీని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయండి ఎఫెక్ట్. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది. దీని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత పైన ఉన్న స్టార్టింగ్ ఒకటే ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఈ ఒకటే ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.